వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ అనాలిసిస్. నేను బీఆర్కే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు చిత్తూరు జిల్లా అంటేనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం పేరు వినిపిస్తుంది. ఖచ్చితంగా పొంగనూరు కానీ చిత్తూరు జిల్లాలో కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ ప్రభుత్వ హయాం ఉన్నంత వరకు కూడా ఆయన పేరు ఏ విధంగా ఉంది, ఆయన పలుకుబడి ఏ విధంగా ఉంది అనేటటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన గత దశాబ్ద కాలంగా చూసినట్లయితే, గత 10 సంవత్సరాలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అత్యంత కీలకమైన వ్యక్తిగా కాదు, ఒక శక్తిగా కూడా చూడాలి. ఎందుకంటే జగన్ కూడా అత్యంత నమ్మకస్తుడు. ఈ విధంగా పెద్దిరెడ్డి ఆ పార్టీలో చక్రం తిప్పారు. అంతెందుకు, ఆ పార్టీలో నెంబర్ 2 అంటే ఎవరంటే ఒక చిన్న పిల్లాన్ని అడిగినా కానీ ఇట్టే చెప్పేస్తారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని. వైసీపీలో ఆయన స్థానం అలా ఉండేది. ఇదంతా ఇప్పుడు పెద్దిరెడ్డి గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఏపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమీకరణాలు అయితే చాలా వేగంగా మారిపోయాయి. మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత 2024 ఎలక్షన్స్ తర్వాత పెద్దిరెడ్డి కుటుంబం నుంచి రాజకీయాల్లో పెద్దగా చప్పుడు వినపడట్లేదు. గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా ఆయన పలుకుబడి, ఆయన చలామణి ఉండిందో కనీసం ఇప్పుడు ఆయన పేరు కూడా ఆ చిత్తూరు జిల్లాలో వినపడినటువంటి పరిస్థితులకు వచ్చేసాయి. పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి, రాజంపేట నుంచి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ఇద్దరు గెలిచారు 2024 ఎలక్షన్స్లో. కానీ గతంలో ఉన్నటువంటి ఆ యాక్టివ్ పాలిటిక్స్ అనేది ఇప్పుడు కనపడట్లేదు. గతంలో లాగా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా లేరు, పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్స్లో లేరు. కూటమి ప్రభుత్వం ఏదన్నా విమర్శించినా కానీ ఇంతకుముందు ఖండించేటటువంటి నాయకులు ఇప్పుడు రావట్లేదు. అడపాదడపా కొంతమంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు వస్తున్నారు, కానీ వీళ్ళైతే రావట్లా. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినే చూస్తే గత కొన్ని నెలలుగా ఆయన రాష్ట్ర రాజకీయాలు కాదు, జిల్లా రాజకీయాలకు కానీ పార్టీ కార్యక్రమాలకు కానీ దూరంగా ఉండడమే కాదు, మౌనంగా ఉంటున్నారు. మీడియా ముందు కూడా వస్తున్నటువంటి పరిస్థితులు కనపడట్లేదు. ఇది నిజంగా వైసీపీ పార్టీ కూడా ఊహించి ఉండదేమో. అంతటి సీనియర్ నాయకుడు, రాజకీయంగా ఉద్దండుడు అటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుంచి జగన్ ఎంతో ఊహించారు. కష్టకాలంలో అండగా ఉంటాడు, ప్రత్యర్థులు చేసేటటువంటి వ్యాఖ్యల్ని తిప్పికొడతాడు, ఈ విధంగా. కానీ జగన్ని కూడా నిరాశకి గురి చేశారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ కుటుంబం రాజీనామా ఒకవేళ చేయబోతుందా అనేటటువంటిది రాజకీయ వర్గాల్లో కనబడుతుంది. అంతే కదా, మరి అంతలా నమ్మిన బంటు, విధేయుడు, నెంబర్ 2 ఇలా చేస్తాడా? మరి పరిస్థితి చూస్తే మాత్రం ఆ మౌనాన్ని ఈ విధంగానే తీసుకోవాల్సి వస్తుంది. ప్రజల్లో ఉండే కొన్ని సందేహాలు, పెద్దిరెడ్డి కుటుంబంపై వైసీపీ వేడనుందా, పెద్దిరెడ్డి కుటుంబం వైసీపీని వేడనుందా, ఒకవేళ వేడితే ఆయన పైన పెట్టు రాజకీయ సన్యాసం తీసుకుంటారా, ఇంకా రాజకీయాలు చాలు ఈ వయసులో అని చెప్పి, లేదా ఇంకో పార్టీ వైపు ఏమైనా చూస్తారా, కూటమి వైపు వస్తారా, బీజేపీ వైపు వెళ్తారా, ఇటువంటివి. ఇంకో సంచలన నిర్ణయం తీసుకొని కూటమి సర్కారు వైపు ఏమన్నా పెద్దిరెడ్డి చూపు ఉంటుందా అంటే, ప్రస్తుతం పెద్దిరెడ్డి కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితులు చూస్తుంటే వారు పార్టీ మారుతారు అనేటటువంటి ప్రచారానికే బలం చేకూరేలా ఉంది ఆ కుటుంబం యొక్క తీరు. గత ఎన్నికల్లో కూటమి విజయం తర్వాత పెద్దిరెడ్డి అనుచరుల మీద, ఆయన వ్యాపారాల మీద ప్రభుత్వం చాలా ఫోకస్ పెట్టింది చిత్తూరు జిల్లాలో. ఎందుకంటే జగన్ను దెబ్బ కొట్టాలంటే కూటమి ముందు ఉన్నటువంటి ఒక టాస్క్ ఏంటంటే, ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్ద తలలు, యాక్టివ్ పర్సన్స్, యాక్టివ్ నాయకులు, వీళ్ళందరికీ చెక్ పెట్టాలి. వారిలో ముందు వరుసలో ఉండేవారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అసలు పొంగనూరు ఏరియాలో గతంలో పెద్దిరెడ్డి మాటే ఒక శాసనం అనే చెప్పాలి. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి పూర్తిగా మారిందనుకోవాలి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిలో వైసీపీలో యాక్టివ్గా ఉన్న వాళ్ళ మీద గత ప్రభుత్వ హయాంలో వరుసగా కేసులు పెట్టారు. పెద్దిరెడ్డిపై కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. అవేంటంటే అటవీ భూములు కబ్జా చేశారని ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది. సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రంగంలో దిగి డ్రోన్ల ద్వారా కూడా సర్వే చేయడం జరిగింది. రెడ్ బుక్ రాజ్యాంగ భయం ఒకటి. ఇవే కాక ఆయన కుమారుడు మిథున్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో జైలు పాలవడం, ఆ తర్వాత బెయిల్పై రావడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఆ కుటుంబానికి వరుసగా అష్టదిగ్బంధనం అన్నట్టుగా అన్ని వైపుల నుంచి కూడా చెక్ పెట్టేశారు. మరి ఇంకేం చేస్తారు ఆయన సొంత క్యాడర్ కూడా చెల్లాచెదురు అయిపోయే పరిస్థితి వచ్చింది. తన ఉనికిని కాపాడుకోవటానికి పెద్దిరెడ్డికి ఒక రకమైన మౌన పోరాటం చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. అంటే ఇప్పుడు పెద్దిరెడ్డికి ఆయనపై కేసులు పెట్టి ఈ వయసులో ఆయన ఇబ్బందులు పట్టడం కంటే కూడా మౌనంగా ఉంటే కొంతవరకు తనపై టార్గెట్ అనేది తగ్గిపోతుందేమో అనేటటువంటి ఆలోచనలో ఉన్నారంటారు కూడా విశ్లేషకులు. ఈ మధ్య యాక్టివ్ అవుతున్న జగన్ కూడా
పిలుపునిచ్చిన కొన్ని నిరసన కార్యక్రమాలకు కూడా ఆ పార్టీ కూడా ఎక్కడ ఆయన పాల్గొన్నట్టుగా లేదు. కొన్ని కార్యక్రమాలకు అంబటి రాంబాబు కానీ ఇటువంటి వాళ్ళు కొంతమంది మీ అరెస్టుల విషయంలో కానీ ఇవన్నీ వాటికి కూడా పోలేదు. కనీసం మీడియాలో కూడా స్పందించలేదు. జిల్లాల వైసీపీ నడిపించే బాధ్యత వేరే నేతలకు అప్పచెప్దాం ఎంత అని చెప్పి ఆ వెనక పడినా కానీ పిలుపునిచ్చినా కానీ ఆ కుటుంబం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆ బాధ్యతని ఆ నియోజకవర్గ బాధ్యతల్ని వేరే వాళ్ళకి అప్పచెప్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. పెద్దిరెడ్డి తన దారి తాను చూసుకునే పనిలో ఉన్నారనేటటువంటి లీకులు కూడా వస్తున్నాయి. అయితే పెద్దిరెడ్డి లాంటి ఒక సీనియర్ నేత మౌనంగా ఉన్నాడంటే దాని వెనక ఏదో ఒక పెద్ద వ్యూహం ఉండే అవకాశం కూడా ఉంది. అటువంటి ఉద్దండు ఊరికినే ఊరుకోడు కదా, ఏదో ఒక వ్యూహంతోనే ఉంటారు. భవిష్యత్తుకి మార్గం ఏర్పరచుకుంటూ ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పటికే జగన్తో ఈ కుటుంబానికి గ్యాప్ పెరిగింది కాబట్టి అసెంబ్లీలో కూడా వీరు పెద్దగా యాక్టివ్గా ఉండటం లేదు, వెళ్ళిపోతున్నారు. పార్టీ కార్యక్రమాలు కూడా వైసీపీ పార్టీ ఉండట్లేదు, అలాగే వీళ్ళు కూడా వెళ్ళే పరిస్థితులు లేవు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డికి ఉన్న పట్టును చూస్తే ఆయన పార్టీని వీడితే వైసీపీకి మాత్రం ఖచ్చితంగా ఆ జిల్లాలో ఒక కోలుకోలేని దెబ్బగానే మిగిలిపోతుంది. అట్ ది సేమ్ టైం పెద్దిరెడ్డి కానీ ఇంకో పార్టీలో చేరాడంటే అది ఇంకా పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకు సంబంధించినటువంటి వర్గం ఓట్ బ్యాంక్ అనేది అక్కడ అలాగే ఉంటుంది. అయితే తనపై ఉన్న కేసుల ఒత్తిడి లేదా వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా ఆయన కూటమి వైపు వెళ్తారా లేక స్వతంత్రంగా ఉంటారా అనేది మాత్రం తేలాలి. ఇంకా దానిపై స్పష్టత అయితే లేదు. ఒకవేళ వైసీపీలో ఉన్నా కానీ మనసు మార్చుకొని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ ప్రస్తుతానికైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుసరిస్తున్న సైలెన్స్ మాత్రం రాజీనామా వార్తలకైతే మరింత ఆజ్యం పోస్తోంది. ఇటని చెప్పేసి లేదు మా పార్టీతో నాకు ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పట్లేదు, అలాగే వేటి పార్టీకి వెళ్తానని కూడా చెప్పట్లే. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండాల్సిన కీలక నేతలే ఇలా పక్కకు తప్పుకుంటే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటి అనేటటువంటి ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. ఎందుకంటే రానున్న రోజుల్లో వైసీపీ పార్టీని పగ్గాలు ఎక్కించాలంటే ఇప్పుడు ఉన్నటువంటి సీనియర్లే ముందుకు రాకుండా వెళ్ళిపోతుంటే వెనకున్నటువంటి క్యాడర్ మాత్రం నిరాశలో ఉండే అవకాశం ఉంటుంది కదా. రాబోయే రోజుల్లో పెద్దిరెడ్డి కుటుంబం తన రాజకీయ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందంటారు. అది వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చేలా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. అందుకే జిల్లా రాజకీయాల్లో ఈ సైలెన్స్ అనేది కూడా చెప్తారు. ఇప్పుడు ఒక పెద్ద తుఫానుకు ముందున్న ప్రశాంతతలాగా కూడా దీన్ని భావిస్తున్నారు. మరి జగన్కు ఆ నిమిషంలో ఏ నిమిషంలో అయినా కానీ షాక్ ఇచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదు. పైగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయట్లేదు ఆయన. పార్టీ మీటింగులకి రాకపోవడం ఇవన్నీ కూడా పెద్దిరెడ్డి రాజీనామా దిశగా అడుగులు వేస్తున్నారు అనే విషయాన్ని అయితే బలంగా కల్పిస్తున్నాయి. మరి జగన్ ఈ సీనియర్ నేతను రానున్న రోజుల్లో బుజ్జగించి తమ పార్టీకి నుంచి బయటకు వెళ్లకుండా చేస్తారా? చిత్తూరు జిల్లాలో ఉన్న ఓటు బ్యాంకు వైసీపీ పార్టీతోనే ఉండాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే ఆ పార్టీలో ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మరి జగన్ ఆ సీనియర్ నేతను బుజ్జగించి తమ పార్టీలోనే ఉంచుకుంటారా లేకపోతే ఆయన దారికి ఆయన్నే వదిలేస్తారా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఆయన దారి ఆయన చూసుకుంటారనేది రానున్న రోజుల్లో చూడాలి. ఫైనల్గా ఆయన రాజకీయ సన్యాసం తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు విశ్లేషకులు. ఏదేమైనా కానీ ఇంకొన్ని రోజుల క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV స్పెషల్ అనాలిసిస్.